నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు బెడిసి కొట్టిన శాసనం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఉదయనగరు మహారాజు హింస చేసిన ప్రజలను కఠినంగా శిక్షించేవాడు. కానీ ఆయనకు వేట అంటే ప్రీతి. వేటాడటం తన శాసనానికే విరుద్ధం కావటం చేత ఆయన మారువేషం వేసుకుని రాత్రివేళ అడవిలో వేటాడేవాడు. ఒకరోజు అడవిలో ఉండే కోయవాడు ఒకడు నగరంలో జింక మాంసం అమ్ముతూ రాజు భటులకు దొరికిపోయాడు. భటులు వాడిని రాజు ఎదుట పెట్టారు. రాజు వాడికి కొరడా దెబ్బల శిక్ష విధించాడు. కొరడా దెబ్బలతో ఒళ్ళు మంటలెత్తి కోయవాడు తమ గూడెంకి తిరిగి వెళ్ళాడు. కానీ ఆ రాత్రి వాడికి ఏమాత్రం నిద్ర పట్టలేదు. ఆ రాత్రి అడవికి వేటకు వెళ్ళిన రాజుకు ఏ జంతువు దొరకలేదు. ఆయన నిరుత్సాహంతో తిరిగి వస్తుండగా కోయగూడెం వద్ద కోయవాళ్ళు కుందేళ్లు కనిపించాయి. రాజు వాటిలో ఒకదాన్ని దొంగలించబోయాడు. నిద్ర పట్టక మేలుకొని ఉన్న కోయవాడు అది చూసి నలుగురిని పిలిచాడు. కోయవాళ్ళు మారువేషంలో ఉన్న రాజును చెట్టుకు కట్టేశారు. తెల్లవారి రాజభవనంలో రాజు కనిపించలేదు. నగరంలో అలజడి రేగింది. ఈ సంగతి తెలిసి కోయవాళ్ళు వెళ్ళి మంత్రిని పిలుచుకొచ్చి చెట్టుకు కట్టి ఉన్న రాజును చూపారు. అటు తరువాత రాజు ఆ హింసాశాసనాన్ని రద్దు చేశాడు. సమాప్తం.